2025 చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహగతుల వల్ల. సో 2025 ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ మనకి మెయిన్గా 4 పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో, గురువు, శని, రాహు, కేతువులు, వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుందన్నమాట. ఈ గ్రహాలకి దాదాపుగా ఒక 2 months 2 నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివా నెగిటివా అనేది మనము ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను. కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు, ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను. మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము January 1st కి మొదలవుతుంది కదా. ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట. ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది. సో ఆ డేట్ నుంచి చూసుకుంటే కనుక మనకి మార్చ్ 29వ తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం, అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే కనుక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి 9:45 మార్చి 29వ తారీఖున శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారు అనమాట. అక్కడ ఇంచుమించు 2027 వరకు కూడా శని అక్కడే ఉంటారు, మీనరాశిలో ఉంటారు. తర్వాత మనకి గురువు ట్రాన్సిట్ జరుగుతుంది. మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రిగతిలోనే ఉంటారు. February 4వ తారీఖు వరకు వక్రిగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట. అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. గురువు వక్రిగతిలో నుంచి February 4th డైరెక్ట్ అయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే 14వ తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము, కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయినా గురువు గారు మే 14వ తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు December 5వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. కానీ మధ్యలో ఆయన వక్రిగతి పొందుతారు. అది వక్రిగతి ఎప్పుడు అంటే October 18వ తారీఖున వక్రిగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రిగతిలోనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే, అతిచారి జరుగుతుంది. అతిచారి అంటే ఈ సంవత్సరము 2025లో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈయన రెట్రోగ్రేషన్ లోకి వస్తారో, వక్రిగతిలోకి ఎప్పుడైతే October 18న ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. అంటే దాదాపుగా 2025వ సంవత్సరంలో గురువు గారు 3 రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది. అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి February 4వ తారీఖు వరకు కూడా వక్రిగతిలోనే ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. తర్వాత October 18వ తారీఖున వక్రిగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట. సో ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా, ఇది మనకి కనిపిస్తుంది. దీనివల్ల మనకి దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇండివిజువల్ రాశిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది. ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది, మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా. ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో 18 నెలలు ట్రాన్సిషన్ లో ఉంటారు. సో ప్రెసెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు, కేతు వచ్చేసి కన్యా రాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా. మే 18న 2025
మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది, అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది. కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారు అనమాట. అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు. సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి. కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు. డిసెంబర్ 7, 2024లో ఆయన వక్రిగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్లో జనవరి 20వ తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున రాశిలో వక్రిగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ, మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ 7th ఆ టైంకి కుజుడు డైరెక్ట్గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు. బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు, కేతు, శని అండ్ గురు, వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము. ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అది మనకి ఎలాగైతే 2019 డిసెంబర్ 26వ తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్టగ్రహ కూటమి. సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తానప్పుడు. అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకి మార్చ్లో ఉన్నాయి, 2 గ్రహాలు గ్రహణాలు 2 మార్చ్లో ఉన్నాయి, అండ్ 2 గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్లో ఉన్నాయి అన్నమాట. జనరల్లీ మనకి 15 రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది. అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి. పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మజాతకాలలో పడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము, దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కేసెస్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి. కాబట్టి ఈ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది. అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట. టెక్నాలజికల్గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో. అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్లోకి వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది. దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భేదం లేకుండా, డిఫరెన్స్ లేకుండా, భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా. దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా
కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి. అంటే ఇప్పుడున్న సైబర్ లాస్ అంటే పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్‌గా చేసి కొత్త లాస్‌ని రిలీజ్ చేస్తారు. దానివల్ల మనకి మీడియా పైన, ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్‌ఫుల్‌గా ఉంచుకోవడము చెప్పదగిన సూచన అన్నమాట. అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్, బ్యాంక్ స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడెన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక, అంటే పవర్ యూజ్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక 2025లో గనక ఈ స్కామ్స్ అన్నీ కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కాండల్స్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా మనకి మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో, దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి. పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా, ఒక చూస్తున్నాం మనం రియాలిటీ లైఫ్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్, ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే 2025 మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా, మెడిటేషన్, జ్యోతిష్యము, అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి 2025లో కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు, హెల్త్ని కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో, కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహగతి ఏదైతే చెప్పానో, అండ్ మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్, మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను, నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. పర్సనల్గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు, కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ. దీనివల్ల కొద్దిపాటిగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశి అండ్ కన్యారాశి కొద్దిగా ఫ్లడ్డెడ్ అవుతాయి. ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో కొద్దిగా ఫ్లడ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేయలేరు. సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది, దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి, మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే
తల్లిదండ్రులు ఎస్పెషల్లీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక, చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక, ఎందుకంటే హేస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో, రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని, వాళ్ళు ఏమవుతుందంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషలీ మనకి లీడర్షిప్ రోల్స్లో, కరెంట్ లీడర్షిప్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారో, పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే 18th తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే, కొద్దిపాటిగా సునామీలు రావడము, సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము, హరికేన్స్ రావడము, మనకి వెస్ట్లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ రావడం, తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము, సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల పంట నష్టం జరగడము, కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము 2025లో. భూకంపాలు రావడము, ఎస్పెషల్లీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము, సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్, సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి, జల ప్రమాదాలు, ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట 2025లో. దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్, అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది. కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే, మనకి లీడర్స్ ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని పథకాల పేర్ల పైన కూడా జరుగుతూ ఉంటాయి కదా, అది వీళ్ళకి టైంకి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక నెల 15 రోజులు పై వరకు కూడా శని రాహులు కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ మనకు రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మండెన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట. అంటే గ్లోబల్గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఈ ఓవరాల్గా 2025లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే, కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి. అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది. కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బాగానే ఉండింది, కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ 2025లో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము, ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయత పలకరించుకోవడము, కరుణ, జాలి, ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. యోగా, మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, డెసిషన్స్ తీసుకుంటారు కూడా. అది కాకుండా
మెడిసిన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము, కొత్త డ్రగ్స్ బయటికి రావడము, ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ ఫీల్డ్లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము, అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2025కి వచ్చేసరికి ఏంటి అంటే మొదటి 6 నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్తనడక నడుస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉంటారు. అంటే 2024కి 2025కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ 1 నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానే చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి మనము ఇదివరకు చెప్పుకున్న గ్రహగతులని పరిశీలన చేస్తే కనుక వీళ్ళకి జనవరి నుండి మార్చ్ వరకు కూడా ఈ పీరియడ్ చాలా బాగుంటుంది, చాలా ఫేవరబుల్గా ఉంటుంది. వీళ్ళకి ప్రొఫెషనల్ అంటే కెరియర్లో కూడా ఒకవేళ వాళ్ళు ఉద్యోగరీత్యా ఏదైనా ప్రొఫెషన్ డైరెక్టర్స్ అవ్వచ్చు, సీనియర్ మేనేజర్స్లో అలాంటి పొజిషన్స్లో ఏ ఫీల్డ్ అయినా సరే వీళ్ళకి ఒక మంచి స్పాట్లైట్లో ఉంటారనమాట. కెరియర్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఈగో పెరిగే ఛాన్సెస్ కూడా కనిపించేవి మనకి దాఖలాలు ఉన్నాయన్నమాట. సో దానివల్ల వీళ్ళకి కొద్దిగా మార్చ్ తర్వాత ఆ ఫేమ్ ఏదైతే రికగ్నిషన్ వచ్చిందో అది కొద్దిగా స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. సో ఈ ప్రొఫెషనల్గా మీరు ఇంకా కాస్త బెటర్గా ప్రమోషన్స్ అవి ఇవి కావాలి, ఇంకా ఏదైనా టాస్క్ పెండింగ్ ఉంది అని అనుకుంటే కనుక ఆ టైమ్ లైన్స్ కంటే బిఫోర్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఏదైనా ప్రమోషన్స్ వచ్చే ఉంటే కనుక మార్చ్ లోపల మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. మంచి రికగ్నిషన్, మేనేజర్స్ సపోర్ట్ ఉంటుంది, హెచ్ఆర్ మేనేజర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కొద్దిపాటిగా దీనివల్ల రికగ్నిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఆర్థికంగా కూడా వీళ్ళకి అది వాళ్ళు అనుకున్న లైన్ కంటే ఫైనాన్షియల్ లైన్ కంటే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా వస్తే వీళ్ళకి గురువు వక్రీగతిలోనే ఉంటారు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా. ఆ టైంలో వీళ్ళకి కొద్దిపాటిగా కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి గురువు మారిగి అయిన తర్వాత కొద్దిపాటిగా మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో గురువు మార్పు వల్ల కూడా వీళ్ళకి మార్చ్ వరకు, ఏప్రిల్ వరకు కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఏమీ లేకుండా అందరు అన్యోన్యంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏవైనా గృహ ప్రవేశాలు చేయాలనుకున్నా, పెళ్లి చేయాలనుకున్నా కూడా ఇది మంచి శుభకార్యాలకి మంచి ఆస్పీషియస్ టైం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శని మార్చ్ 29వ తారీఖున మీనరాశిలోకి ట్రాన్సిట్ జరుగుతుందో అప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం మొదలవుతుందన్నమాట. వీళ్ళకి వచ్చే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి దశమాధిపతి, లాభాధిపతి శని ద్వయంలోకి సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళకి దెబ్బతీసేది కొద్దిగా కెరియర్ పరంగా దెబ్బతీస్తుంది. ఓకే, ఆ కెరియర్ ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఆన్ సైట్ ఎవరైతే వెళ్ళాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి సడన్గా ఆన్ సైట్ ఛాన్సెస్ రావడము, లేదా జాబ్ పరంగా కొద్దిపాటిగా అండర్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వర్క్ స్ట్రెస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మేషరాశి వాళ్ళకి. ఇది ఇప్పుడు మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ మొదలు స్టార్ట్ అయినప్పుడు శని మార్పు తర్వాత జరిగేది. ఫస్ట్ 3 months బాగానే ఉంటుంది, దాని తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ శని వీళ్ళకి వ్యయస్థాన సంచారం జరుగుతుందో అక్కడ నుంచి తృతీయ దృష్టి
ద్వితీయ వాక్స్థానము, కుటుంబ స్థానము మనకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి, ఇన్కమ్ రిసోర్సెస్ గురించి కూడా మనము చెప్పుకుంటాం కాబట్టి ఆయన దృష్టి అక్కడ పడినప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా ఫైనాన్షియల్లో రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే టైం బాగా నడుస్తుంది అని చెప్పేసేసి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన ప్లానింగ్ కొద్దిగా తప్పే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఆ ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళు కొద్దిపాటిగా ఫ్యామిలీకి డిటాచ్ అవ్వడము, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అనేసి ఆలోచనతోటి వీళ్ళు ఫ్యామిలీని కొద్దిగా దూరం పెట్టడము, వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేయడము. దీనివల్ల వీళ్ళకి కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇబ్బందిగా మారే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది శని యొక్క ప్రభావం మనకి ఇయర్ లాంగ్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల వీళ్ళకి కొద్దిగా సరిగ్గా నిద్రపోకపోవడము, టైంకి నిద్రపోకపోవడము, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడము, కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి మార్చ్ తర్వాత. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ టు ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ టైం నుంచి మొదలు పెట్టుకుంటే. తర్వాత రాహుకేతులు కూడా మారుతారు, గురువు కూడా మారుతారు మే తర్వాత. మే 14th గురువు మారుతారు అండ్ రాహుకేతు వచ్చేసి మే 18th మారుతారు. కాబట్టి ఇక్కడ గురువు వచ్చేసి మనకి తృతీయ స్థానంలో సంచారం రాహు వచ్చేసి మనకి లాభస్థానంలో సంచారము, కేతు వచ్చేసి పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ మార్పు జరిగిన తర్వాత వీళ్ళకి ఒక మాయలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రాహు లాభస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కోరికలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి, డిజైర్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, నెట్వర్క్ సర్కిల్లో కొద్దిగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, కొత్త వ్యక్తుల పరిచయాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళు ఒక వర్గానికి చెందిన వాళ్ళైతే ఆపోజిట్ ఇంకొక వేరే వర్గంలో ఫ్రెండ్షిప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇండియన్స్ అయితే అబ్రాడ్లో ఫారినర్స్ కాంటాక్ట్లోకి రావడము. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏం చెప్పాలంటే ఫ్రెండ్షిప్ పేరున ఎవరైనా ఏ సలహా ఇచ్చినా సరే దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా 1కి 10 సార్లు ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసుకున్న తర్వాత స్టెప్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో, గ్యాంబ్లింగ్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్స్లో పెడుతూ ఉంటారు కొంత డబ్బు. ఫ్రెండ్స్ని చూసి వీళ్ళకి ఫ్రెండ్స్కి వస్తున్నాయి డబ్బులు అని చెప్పి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ఇవి చాలా కామన్ అయిపోయినాయి. గేమ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఎస్పెషలీ యూత్లో ఇది మనకి చాలా అంటే షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి షార్ట్ కట్ మనీ మనకి రాహు ఇస్తాడనమాట, ఆ ఆబ్సెషన్. సో ఎప్పుడైతే నేను లాభస్థానంలోకి ఎంటర్ అవుతాడో కోరికలు ఎక్కువ పెరుగుతుంటాయన్నమాట. షార్ట్ టర్మ్లో నాకు ఎక్కువ డబ్బులు రావాలి అని చెప్పి. కానీ ఆపోజిట్లో ఉన్న కేతు వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. అంటే మైండ్ కాన్స్టెంట్గా ఒక క్లూలెస్ లేని సిచ్యువేషన్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల వీళ్ళు నష్టపోతారే తప్ప పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ సో ఆ విషయంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనకి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కూడా మనకి ఫస్ట్ 6 monthsలో కూడా కుజుడి యొక్క మార్పు కూడా మనకి ఫేవరబుల్గా లేదు కాబట్టి, అండ్ అందులో మేషరాశికి రాశ్యాధిపతి ఆర్ మేష లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి కుజుడే అవుతారు కాబట్టి కొద్దిపాటిగా హేస్టీ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఇంటి గృహానికి సంబంధించిన డెసిషన్స్లో వీళ్ళు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ తర్వాత వక్రీగతికి వెళ్ళినప్పుడు మిథున రాశిలోకి ఎంటర్ అయిన వాక్స్థానం అంటే కమ్యూనికేషన్కి కూడా మనకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ పర్టిక్యులర్ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది. అండ్ హెల్త్ పరంగా వచ్చేసరికి సైకలాజికల్ స్ట్రెస్ వల్ల వీళ్ళకి హెల్త్ కొద్దిగా దెబ్బతీసే ఛాన్స్ ఉన్నాయి. హెడ్ ఏక్స్ రావడము. అండ్ ఎందుకంటే జనరల్గా మేషరాశి వాళ్ళకి ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే తలనొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో ఈ అడిషనల్ స్ట్రెస్ మనకి శని ఫేవరబుల్గా లేరు, కేతు ఫేవరబుల్గా లేరు, గురువు కూడా ఫేవరబుల్గా లేరు కాబట్టి ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తోబుట్టులతో కూడా కొద్దిపాటిగా చికాకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దగ్గర సన్నిహితంలో కమ్యూనిటీలో కూడా కొద్దిగా పేరు పోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ తర్వాత మే నుంచి మనకి ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేషన్ పరంగా అంటే వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మార్చ్ వరకు కూడా వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రావడం. అంటే కొంతమంది స్ప్రింగ్ సీజన్ కోసం అబ్రాడ్ అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 3 months వీళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. మనకి న్యూ అప్లికేషన్స్ తీసుకోవడానికి యూనివర్సిటీస్లో యాక్సెప్టెన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ స్టూడెంట్స్కి కూడా వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఐటీస్, ఎంసెట్, నీట్ ఇట్లా రాసే వాళ్ళకి
మేషరాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్చ్ వరకు కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. దాని తర్వాత కొద్దిపాటిగా వాళ్ళు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి మే నుంచి పంచమ కేతు వెళ్తుంది కాబట్టి స్టడీస్లో కొద్దిపాటిగా క్లూలెస్ లేని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి రిలేషన్షిప్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గ్రహాలు ఎప్పుడైతే మార్పు చెందుతుందో తృతీయ స్థానంలో గురుడు మరణకారక స్థానం అని చెప్తూ ఉంటాం అనమాట. అట్లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో రిలేషన్షిప్స్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము, భార్యాభర్తలకి ఒక పాటిగా అనుమానాలు పెరగడము, రిలేషన్షిప్లో కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరగడము. అండ్ శని కూడా మనకి వ్యయ స్థానంలో నుంచి ద్వితీయ కుటుంబ స్థానంలో చూస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ నుంచి కొద్దిగా డిటాచ్మెంట్ రావడము, వీళ్ళు ఒకటి చెప్తే అవతల వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడము, ఇవి మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్యామిలీ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఏప్రిల్ తర్వాత. అండ్ మనకి ఫారెన్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు, ఆన్ సైట్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఏదైనా ప్లానింగ్స్ ఉంటే కనుక మార్చ్ లోపల ఆ ప్లానింగ్స్ సార్ట్అవుట్ చేసుకుంటే మంచిది. భూములు కొనాలి, అమ్మాలి అనుకునే వాళ్ళు కూడా గృహ యోగం ఏదైనా ఉండాలి, గృహం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక లోన్ ప్రాసెసింగ్స్కి ఎవరైతే వెళ్తారో అవన్నీ కూడా మీరు కొద్దిపాటిగా మార్చ్ లోపల ప్లాన్ చేసుకుంటే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి అన్నమాట, అడ్డులు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అండ్ మీకు అప్పుడు లోన్ అమౌంట్ ఒకవేళ 60 లక్షల లోన్ అమౌంట్ మంజూరు అయ్యే ప్లేస్లో మీకు 40 లక్షలే మంజూరు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వవు. అండ్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు పార్ట్నర్షిప్స్కి మీరు ఒకవేళ కొత్తగా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీ పార్ట్నర్స్ యొక్క జన్మ జాతకాలన్నీ మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులతో ఒకసారి వెరిఫై చేసుకొని మీ జాతకానికి వాళ్ళ జాతకం సరితూగుతుందా లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఆ ప్లానింగ్ చేసుకోవచ్చు. అవి కూడా మీరు మళ్ళీ ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉంటారు కాబట్టి జన్మ జాతకంలో మనకి శని ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, అక్కడ వ్యయస్థానంలో అష్టక వర్గ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నా గోచార రీత్యా మనకి కొద్దిగా ఫేవరబుల్గా లేదు కాబట్టి మనం ఆచితూచి అడుగులు వేయడం మంచిది. బిజినెస్లో కూడా మంచి లాభాలు మార్చ్ వరకు వస్తాయి, దాని తర్వాత కొద్దిగా స్లైడ్ అయ్యే ఛాన్సెస్, డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మంచి పరిహారాలు అంటే మనము ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే శివ ఆరాధన చేసుకోవాలి రెగ్యులర్గా. ఎవ్రీ సింగిల్ డే వీళ్ళు ప్రతిరోజు కూడా ఏప్రిల్ అంటే అలవాటు ఉన్న వాళ్ళు పూజ ప్రతిరోజు చేయాలి. ఒకవేళ నేను అంత టైం లేదు అని కొంతమంది 20 నిమిషాలు కూడా కేటాయించలేరు. సో అలాంటప్పుడు కనీసం మే 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి వీళ్ళు కుదిరినన్ని రోజులు సోమవారాలు, ఎస్పెషల్లీ సోమవారాలు ఏంటంటే శివుడికి అభిషేకం చేయించడము. అండ్ మంగళవారం వచ్చేసరికి అమ్మవారికి చేయించుకోవడము. ఎందువల్ల అమ్మవారికి అని చెప్పి మంగళవారం చెప్పానంటే రాహు కూడా వీళ్ళకి సంచారంలో కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్, లాభస్థానంలో ఉన్నా కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్, రాంగ్ ఫ్రెండ్షిప్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన వీళ్ళు రెగ్యులర్ నిత్యం చేసుకోవడం కూడా చాలా మంచిది. లేడీస్ ఎవరైనా సరే మేషరాశిలో ఉంటే గనక దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడము లేదా చండీ పారాయణం చేసుకోవడము ఇట్లాంటివి చేసుకోవచ్చు రెగ్యులర్గా. మండేస్, ట్యూస్డేస్ అంటే సోమవారము, మంగళవారము, శనివారము మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ రోజులు మాత్రము నిషిద్ధం, ఆ రోజు తినకండి. అండ్ వీలైతే ఒకసారి తిరుమల దర్శనం చేసుకొని రండి. రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అనమాట. అంటే బిగినర్ ఫేజ్లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జన్మజాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో దానివల్ల మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు, పుత్రదోషం కావచ్చు, కలత్ర శాపం కావచ్చు, ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలలో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్కి పరంగా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి, స్పెసిఫిక్గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అనమాట. మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక, ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక
ఈ కోర్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు. మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు పంపడం జరుగుతుంది. ఆల్ క్లాసెస్ ఆన్లైనే ఉంటాయి కాబట్టి సాటర్డే సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.